ఉత్తరాంధ్ర వాసులంటే నిజాయితీకి, స్వచ్ఛతకి మారు పేరుగా ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకు ఇప్పుడు ఒక చక్కటి అవకాశం. ఎవరైతే కాస్త డబ్బులుండి ఒక 25,00,000 నుండి ఒక 1,00,00,000 వరకు పెట్టుబడి పెట్టగలిగి వ్యాపారం చేయగలిగినటువంటి వాళ్ళు ఒక్కసారి ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అది 1, 2, 3 అని టెర్మినల్స్ ఉంటాయి. ఆ టెర్మినల్స్ ఉండే ఏరియా పక్కన చూడండి ఒక్కసారి. అక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి. లాడ్జియల్ టైప్‌లో ఉంటాయన్నమాట. భారీ భారీ స్టార్ హోటల్స్ కాదు. ఒక మినిమమ్ లాడ్జిల్లాగా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు రేపొద్దున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి అక్కడికి. అటు ఒరిస్సా వెళ్ళాలనుకున్న ఒరిస్సాకి వెళ్ళే వాళ్ళు కూడా, ఒరిస్సా వాళ్ళు కూడా అక్కడికే రావచ్చు. ఇటు పక్కన విశాఖపట్నం వాళ్ళు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వీళ్ళందరూ కూడా రావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా మనకి హైదరాబాద్‌కి పోతున్నాం మనం, లేదా చెన్నైకి పోతున్నాం. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడేదో ఈ మధ్యన సింగపూర్‌కు 1, 2 దేశాలకు ఇచ్చారు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తే గనక మనకి దుబాయి ఇట్లాంటి వాటికి కూడా ఇక్కడి నుంచి ఫ్లైట్లు వెళ్తే దుబాయ్‌కి కావచ్చు, సౌదీ అరేబియాకి కావచ్చు, అట్లాగే శ్రీలంకకి కావచ్చు, థాయిలాండ్‌కి కావచ్చు, అమెరికాకి కావచ్చు, ఇట్లాగ అన్ని దేశాలకి వెళ్ళేటటువంటి ఫ్లైట్లు వస్తాయి. మనం అక్కడికి పోవడం కాకుండా ఇక్కడి నుంచినే ఎక్కచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ ఏరియాకి అవకాశం వస్తుంది. అయితే ఇట్లా లాంగ్ జర్నీలకు వెళ్ళేటటువంటోళ్ళు ఒక రోజు ముందే వచ్చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లైట్‌కి ఇన్ టైమ్‌లో వెళ్ళాలా, క్యూ లైన్‌లలో నుంచోవాలా, మళ్ళీ ఇమ్మిగ్రేషన్ చెకప్ ఉంటది. ఇవన్నీ కనీసం ఒక 5, 6 గంటల టైం తీసుకుంటుంది. ప్లస్ ఆ రోజు ఇప్పుడు ఉదయం తెల్లారుజామున 2కో, 3కో ఫ్లైట్ ఉంది అంటే గనక ముందు రోజునే వచ్చేసి ఉండిపోవాలి వాళ్ళు. ఇట్లా ఉండాలనుకునేటటువంటి వాళ్ళకి భారీగా ఖర్చులు పెట్టే కంటే కూడా ఒక 1,500 నుంచి 3,500, 4,000 రూపాయల విలువైనటువంటి హోటల్ రూమ్స్‌లో ఉండడానికి ఇష్టపడతారు. కొంచెం చక్కగా హాట్ వాటరు, అట్లాగే మంచి బెడ్డు ఇట్లాంటివి ఉంటే సరిపోతుంది. అట్లాంటి ఏర్పాట్లు ఉండేటటువంటి విధంగా హోటల్ చూసుకుంటే ఆతిథ్యం విషయంలో ఉత్తరాంధ్ర వాళ్ళని మనం వేలెత్తి చూపెట్టక్కర్లేదు. చక్కటి ప్రేమతో కూడినటువంటి ఆతిథ్యం అందిస్తారు కాబట్టి. బట్ బిజినెస్ ఎట్టా చేయాలని అక్కడికి వెళ్ళి చూసుకుంటే బెటరు. అక్కడ నాకు తెలిసి నేను చూసినటువంటిది అయితే దాదాపుగా ఒక 500-600 హోటళ్ళు ఉంటాయి. 500-600 హోటళ్ళు, ఆ హోటళ్ళలో పనిచేసే సిబ్బంది, అక్కడే ఫుడ్డు, అందరూ బతికేస్తున్నారు. ఇక్కడ మనకు కనీసం అంత కాకపోయినా, ఎందుకంటే ఢిల్లీ అంటే సరే అన్ని ప్రాంతాలకి జంక్షన్ కాబట్టి అంత రష్ ఉంటుంది. ఇక్కడ కనీసం ఒక 50 హోటళ్ళు అయితే బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ ఏర్పాట్లు చూసుకుంటే బెటర్.